యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానమును ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఇందుపల్లి యానీ ప్రీతి గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్, శ్రీమతి సుదర్శిని గారు, అలాగే ఇందుపల్లి జెస్సీ సౌమ్య, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానము ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చాం. మీ లేఖన భాగాలు ధ్యానిస్తున్నాం. సహాయం కొరకు వేడుకుంటున్నాం. ప్రకటన గ్రంథ వాక్య ధ్యానాలు గ్రహించుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా ఇందుపల్లి యానీ ప్రీతి గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలను మీరు కాపాడి సంరక్షించి ఉన్నత విద్యను అనుగ్రహిస్తున్నందున మీ కృతజ్ఞతలు. ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని మీరు ఆశీర్వదించండి. జెస్సీ సౌమ్య, క్రిస్టియానా కీర్తనలను దీవించండి. ఈ కుటుంబం మా పరిచర్యకి ఎంతో సహకారిగా ఉన్నారు. ప్రత్యేక దీవెనలు పంపండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా దయచేయండి. అనేకులు మిమ్మను అంగీకరించుటకు సహాయం చేయండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. గత దినం 14, 15 అధ్యాయాలు మనం చదువుకొని ధ్యానం చేశాం. 14వ అధ్యాయంలో ప్రత్యేకంగా స్త్రీ సాంగత్యమున అపవిత్రం కాని వారు 144,000 మంది యూదులు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారిగా, ఆయన యొద్దకు చేరిన వారిగా ప్రత్యక్షత చూచాం. ఇక 15వ అధ్యాయంలో సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం తెరవబడటం చూచాం. ఇక 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 7 భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత పాత్రలను కృమ్మరించేటట్లుగా పంపిస్తూ ఉన్నటువంటి శిక్షలు కనిపిస్తున్నాయి. 16వ అధ్యాయములో 17వ వచనంలో 7వ దూత తన పాత్ర వాయుమండలం మీద కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరం గర్భాలయములో ఉన్న సింహాసనములో నుండి వచ్చిందని వ్రాయబడింది. ట్రిబులేషన్ పీరియడ్లో పంపించబడుతున్న శిక్షలు సమాప్తమవుతున్నాయనేది 16వ అధ్యాయం తెలియచేస్తుంది. ఇక 17వ అధ్యాయం, 18వ అధ్యాయాల్లో కూలిపోయిన బబులోనును గుర్చిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందంతే. ఒక విధంగా 14వ అధ్యాయంలో 8వ వచనంలో దేవదూత చెప్పాడు కదా, బబులోను కూలిపోయెను, బబులోను కూలిపోయెను, మహావేశ్య కూలిపోయెను అని చెప్పినటువంటి మాటలను ఇంకా వివరంగా 17వ అధ్యాయంలో రాశాడు. కాబట్టి 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోరలు,
7 పాత్రలు. వీటిని ముద్రలు విప్పుట ద్వారా, బోరలు ఊదుట ద్వారా, పాత్రలు కృమ్మరించబడుట ద్వారా, పాత్రలు కృమ్మరించబడుట ద్వారా 7 ఏళ్ల శ్రమల కాలంలో మహాశ్రమలు కలిగాయి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తెరగాలి. క్రీస్తు విరోధి, ఘట సర్పం అపవాది, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు కూడా ఒకటవుతారు. అపవాది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో తండ్రిగా ప్రజలను నమ్మిస్తాడు. అంటే త్రిత్వంలో వాడు పాత్ర ఏమిటంటే, ఈ ట్రిబులేషన్ పీరియడ్లో అపవిత్ర త్రిత్వం అని నేను చెబుతూ వచ్చాను మీకు. ఆ అపవిత్ర త్రిత్వంలో ప్లానింగ్ అంతా శాటన్ ప్లానింగ్, పవర్ అంతా కూడా శాటన్ది. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎట్లా రక్షకుడో అలా అపవిత్ర త్రిత్వంలో క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్, మనుషులు నశింపచేసేటువంటి వాడు. తండ్రి కుమారుడికి ఎట్లా మహిమనిచ్చాడో బైబిల్లో, యెహోవా దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారికి తన మహిమను ఎట్లా ఇచ్చాడో, తన శక్తిని ఎట్లా ఇచ్చాడో, అలా అపవాది క్రీస్తు విరోధికి తన శక్తిని ఇచ్చాడు, రాజ్యాధికారం ఇచ్చాడు. తర్వాత ప్రత్యక్షమైనటువంటి ఇంకొక మృగంగా ప్రత్యక్షమైనటువంటి అబద్ధ ప్రవక్త, వీడు రిలీజియస్ పవర్. ఇతడు హోలీ స్పిరిట్ ప్లేస్ను అపవిత్ర త్రిత్వంలో హోలీ స్పిరిట్ ఎట్లా మెయిన్ త్రిత్వంలో ఉందో అట్లా పనిచేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దాన్ని చేయమని పరిశుద్ధాత్ముడు ఎట్లా ప్రేరేపిస్తాడో, యాంటై క్రైస్ట్ చెప్పిన దాన్ని చేయమని ఈ అబద్ధ ప్రవక్త అట్లా ప్రయత్నం చేశాడు. చూడండి విచిత్రం. పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వ దైవం ఏ విధంగా కార్యాలు నిర్వర్తించారో, ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ప్రజలను నాశనం చేయటానికి సాతాను త్రిత్వం అట్లా పనిచేసిందన్నమాట. ఈ ప్రత్యేకమైన సమయంలో 16వ అధ్యాయం కొన్ని డిఫరెన్సెస్ మీకు చెప్పాలి. అదేమిటంటే, పాత్రలు కృమ్మరించబడినప్పుడు, బోరలు ఓదబడినప్పుడు ఇంకా ప్రజలు రక్షించబడే అవకాశం ఉన్నట్లు మనం చూస్తాం. ఇంకా ప్రజలు మారుమనసు పొందే పీరియడ్ వారికి ఇవ్వబడింది. కానీ పాత్రలు కుమరించబడే సమయానికి వచ్చేప్పటికీ మారుమనసు పొందే ప్రజలకు ఉండరు. ఇది విషయం. కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి. ఒక విధంగా మనం ఈ దినాన ఇక్కడ కూర్చుని మనం వాక్యం వింటున్నప్పుడు ఇవి ఇంకా జరగాల్సినటువంటివి, జరిగినవి కాదు, ఇవి జరగబోతున్నవి. ఇవి తెలుసుకున్నప్పుడు వాక్యాన్ని నమ్మితే మనం వెంటనే మారు మనసు పొందుతాం. ప్రకటన గ్రంథం ముందస్తుగానే ఇవ్వబట్టానికి, సంఘానికి ముందస్తుగానే ఇవ్వబట్టానికి కారణం ఏంటంటే, బిలీవర్స్లో సీరియస్నెస్ రావాలి. విశ్వాసులు చాలా శక్తికరమైన సువార్త ప్రకటనదారులుగా మారాలి. నశిస్తున్న లోకం యొక్క ప్రమాదం ఏంటో విశ్వాసులు అవిశ్వాసులకు చెప్పగలగాలి. నశిస్తున్న వారి పట్ల కనికరం పెంపొందుతుంది ప్రకటన గ్రంథం అర్థం చేసుకుంటే. ఒక వ్యూ అదైతే. రెండవది, మనుషులందరూ తెలుసుకోవాలి తమకు ఏం జరగబోతోందో. లోకాంతంలో ఏం జరగబోతుందో దేవుడు చెప్పి తీరాలి. అందుకే చెప్పాడు. దేవుడు మరుగుగా ఉంచలేదు, బయలుపరిచాడు. ఎందుకు? మనుషులు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇచ్చేయించుతున్నాడు. ఆయన ఇచ్చేయించుతున్నాడు కనుక ప్రకటన గ్రంథాన్ని బయలుపరిచాడు. 16వ అధ్యాయము
మొదటి వచనం చదువుకుందాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. చూడండి, ఒక ప్రముఖమైనటువంటి భావం మనుషులందరిలో ఉంది. అదేమిటంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు ఎట్లాంటి పనులు చేస్తాడా ఏమిటి? మనుషుల్ని ఇట్లా దండిస్తాడా, ఇట్లా చంపించేస్తాడా, ఇట్లా ఉగ్రతలు ఇచ్చేస్తాడా, ఎవడో అనే ఒక భావం ఈనాడు క్రైస్తవుల్లో ఉంది, ప్రజల్లో ఉంది. మొదట అది వేడాలి మనం. గాడ్ పనిషెస్ ద సిన్. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు, ఉపేక్షించడు. ఈ భావం ఎప్పుడు మనలో ఉండాలి. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంతే న్యాయం కలిగినవాడు, నీతి గలవాడు. పాపాన్ని సహించడు, పాపిని సహిస్తాడు. పాపికి రక్షణ ఇవ్వటానికి ఇష్టపడే ఇదంతా చేశాడు దేవుడు. కనుక దేవుని కోపం ట్రిబ్యులేషన్ పీరియడ్లో, శ్రమల కాలంలో మనుషుల మీద మండుతోంది, మనుషుల మీద మండుతోంది. మహా ఉగ్రత కోపం అది. దేవుని యొక్క ఉగ్రత ఈ 7 ఏళ్ల శ్రమల కాలంతో పూర్తయిపోతుందా? తీర్పు తీర్చబడిన తర్వాత వారు అగ్నిగుండానికి పంపించబడతారు కదా. అది ఇటర్నల్ హెల్ ఫైర్, నిత్యం మండే అగ్నిగుండం. అక్కడ దేవుని ఉగ్రత వాస్తవంగా లూసిఫర్ కొరకు, అతని దూతల కొరకు చేయబడిన ఆ అగ్నిగుండంలో దేవుని అంగీకరించిన వారు పాలు పొందుతారు. మనుషులు తమకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నారు. ఎంత విచారకరం! ఈ 7 పాత్రలు కృమరింపు జరుగుతున్నప్పుడు ప్రజలు దేవుని యొద్దకు రావటానికి బదులుగా దేవుని తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆదికాండం ప్రారంభం నుండి కూడా మనుషులను దేవుడు క్షమించి, ప్రేమించి, అవకాశాలు ఇస్తూ ఉన్న కొలది మనుషులు దేవునికి దూరంగానే వెళ్ళారు, దగ్గరకు రాలేదు. యేసు శిలువపై మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణుడై పరిశుద్ధాత్మను అనుగ్రహించి అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటన చేయించి సంఘాన్ని ఏర్పరిచారు. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలు దేవునికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కారణం, వారు వెలుగును ప్రేమించకపోవటం, దైవ నీతిని ప్రేమించకపోవటం, దేవుని అంగీకరించడానికి మనసు లేకపోవటం. గాడ్స్ రైచియస్నెస్ అంటే ఏంటో తెలిస్తే అసలు దేవుడు అంటే ఎవరు అర్థమవుతుంది. దేవుడు అర్థం కాకుండా దేవుణ్ణి నమ్మటం ఎట్లా సాధ్యం ఒక వ్యక్తికి? కనుక దేవుడు మొదట అర్థం కావాలంటే సువార్త అర్థం కావాలి. సువార్త అర్థం కావాలి అంటే ప్రకటించేవారు అర్థమయ్యేటట్లు దేవుని గురించి చెప్పగలగాలి. ఇప్పుడు ఆ పీరియడ్లోనే మనం ఉన్నాం. అందుకే ఇన్ని ఛానల్స్, ఇంతమంది సువార్థికులు, ఇన్ని సువార్త సభలు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీవు అసలు ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో, దేవుడు అంటే ఎవరో, బైబిల్ ఏమని చెబుతోందో, ఆ దేవుడు ఏ విధంగా మనకు రక్షణ ఇచ్చాడు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం కూలంకుషంగా నేర్చుకోవటానికి ఇది అనుకూల సమయం. ఎందుకంటే 7 పాత్రలు కృమరించబడే సమయానికి నువ్వు ఉంటే భూమి మీద ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయం ఉండగానే మారుమనసు పొందాలి. దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు,
ఆ పాత్ర మనకి అర్థం కావటానికి రాస్తున్నాడండి. అంటే అది లిక్విడ్ ఫామ్లో ఉందనా, పాత్ర అంటే ఒక వెజల్, దానిలో నిండి ఉంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అక్షరం ప్రకారం అర్థం చేసుకోవటానికి భాష ప్రకారం యోహాను రాసుకొస్తున్నాడు పాత్ర అని. వాస్తవంగా దేవుని ఉగ్రత 7 దఫాలుగా భూమి మీద పడబోతోంది అని అర్థం. చూడండి, 7 దేవదూతలతో కూడా గొప్ప స్వరం చెబుతోంది, 7 పాత్రలు తీసుకెళ్ళి భూమి మీద కుమ్మరించేసేయండి అంటున్నాడు. కుమ్మరించటం మలాకీ గ్రంథంలో దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడని వాగ్దానం. చూడండి, మనుషులకు దీవెనలు పొంది కృమ్మరింపగా పొందే అవకాశం ఈరోజు కూడా ఉందండి. ఈ విస్తారమైన దీవెనలు పొందే అవకాశాన్ని చేజార్చుకున్న వారికి విస్తారమైన ఉగ్రతే ఉంది, విస్తారమైన కోపమే ఉంది దేవునిది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని ఉగ్రత కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా? దేవుని ఆశీర్వాదం కావాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము నుండి విమోచన యేసు నామమును అంగీకరించడం ద్వారా పొందాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి, రాజీ లేదు అందులో. గుర్తుపెట్టుకోండి. 2వ వచనం, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చింది, తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయవారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. 2 రకాల మనుషులు ఉన్నారు. ఈ మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు బాధపరచబడిన వారు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి 666 ముద్ర వేయించుకున్నవారు. యాంటై క్రైస్ట్ పరిపాలనలో 666 ముద్ర లేకపోతే ట్రేడింగ్ లేదు, క్రయ విక్రయాలు లేవు. అందుకే వాడికి లోబడిపోయి ఆ ముద్ర వేయించుకున్నారు. ఆ ముద్ర వేయించుకోవటమే వాడి సంబంధులైపోయారు. ఇక వారు రక్షించబట్టాక అవకాశం లేదు. అలా ముద్ర వేయించుకోకపోతే క్రీస్తు విరోధి రేషన్ ఇచ్చేవాడు కాదు, మెడిసిన్స్ ఇచ్చేవాడు కాదు, ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు, సప్లై ఉండేది కాదు. అలా వారు ట్రాప్ చేయబడిపోయారు. దేవుని విడిచి అపవాది పూర్తి హస్తంలోకి వెళ్ళిపోయారు వారు. అలా వెళ్ళినందుకు ఇప్పుడు ఈ యొక్క మొదటి పాత్ర ద్వారా దేవుడు వారిని చెడ్డ పుండుల చేత బాధిస్తున్నాడు. 2వ గుంపు ఎవరట? ప్రతిమకు నమస్కారం చేసేవారు. క్రీస్తు విరోధి తమ ప్రతిమను దేవాలయంలో నిలిపాడు. అది జరగబోతున్న ఇన్సిడెంట్ నేను చెబుతోంది. ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేములో దేవాలయం లేదు. రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం తప్పక జరగాలి. మరలా దేవాలయం యెరూషలేములో కట్టబడాలి. క్రీస్తు విరోధి దానిలో శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ యూదులతో తన యొక్క ప్రతిమను ఉంచుతాడు, అపవిత్రమైన దాన్ని ఉంచుతాడు. యూదులు అప్పుడు తెలుసుకుంటారు. కానీ చాలామంది ఆ ప్రతిమకు నమస్కారం చేశారు. ఎందుకు? భూమి మీద బతకటానికి. దేవుని రాజ్యము పానము భోజనం కాదు అని పౌలు భక్తుడు చెప్పాడు. కానీ తిండి కొరకు, బ్రతకటం కొరకు ఆ ప్రతిమకు మొక్కినటువంటి వారు ఉన్నారు. వారందరికీ చెడ్డ పుండు పుట్టినట్లుగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 666 ముద్ర రాజీ పడినటువంటి అవిశ్వాస సమూహాన్ని సూచిస్తోంది. అపవాది పక్షంగా చేరిపోయిన వ్యక్తులుగా సూచిస్తోంది. ఈ దినాల్లో చాలామంది 666 వచ్చేసినట్లుగానే ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. నాకే వ్యక్తిగతంగా 2-3 వచ్చాయి. నేను వారికి డోంట్ వరీ, ఇట్ వోంట్ హ్యాపెన్
ఇన్ అవర్ టైం. మనం అప్పుడుండో ఖచ్చితంగా అని నేను రిటర్న్ ఎస్ఎంఎస్లు పంపించాను. వాళ్ళు దానికి ఏం స్పందించలేదు. ఇవాళ చాలామంది ఎస్ఎంఎస్లు దేనికి వాడుకుంటున్నారంటే టు కమ్యూనికేట్ ద గాసిప్స్, ఇట్లాంటి పుకార్లు పంపించడానికి వాడుకుంటున్నారు. అది విచారకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 666 ముద్ర మానవ అసంపూర్ణ జ్ఞానం, దైవ జ్ఞానం కాదు, మానవ జ్ఞానం, అసంపూర్ణ జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఆ యొక్క 6 వాడటం జరిగింది. మానవ సంఖ్య. నీరో చక్రవర్తి యొక్క పేరు 666 అనే సంఖ్యలతో వస్తుందని చెప్పి ఒక నానుడి కూడా ఉంది. కనుక ఆ ముద్ర వేయించుకున్న వారికి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. గుర్తెరగండి. ఒకవేళ ఈ రాత్రికాలం వాక్యం వింటున్న వారు ఈ పరిస్థితుల్లోకి వస్తే, అంటే యేసును అంగీకరించకుండా ఉండిపోయిన వారు ఉంటే ఎత్తబడే సంఘంలో ఉండరు కదా, అలాంటి వారికి ఇప్పుడు వాక్యం వింటం ద్వారా తెలుస్తోంది ఆ ముద్ర వేయించుకోకూడదు మనం అని. అర్థమవుతుందా? ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడాను పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య నిర్ణయించబడింది. వారు ప్రభువుని చేరటం కూడా ఉంది. కనుక ఆ శ్రమలో కూడా వెళ్లకుండా దేవుడు ముందస్తుగానే మానవ జాతి అందరికీ తెలియచేస్తూ వచ్చాడు ప్రకటన గ్రంథాన్ని. 2వ దూత తన పాత్రను సముద్రం మీద కృమరింపగా సముద్రము పీనుగ రక్తం వంటి అయిను. అందువల్ల సముద్రంలో ఉన్న జీవాలన్నీ చచ్చాయి. సముద్రం భూమి కంటే చాలా ఎక్కువ శాతం ఉంది అని మనందరం తెలుసుకునే ఉన్నాం. ఒక భూభాగం ఒక ప్రక్కన ఉంటే 3 భాగాలు నీరుగా మనం చెబుతుంటాం. భూమి మీద ఇప్పుడు 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఎన్ని జంతువులు ఉన్నాయో. సముద్రంలో ఇంకా విస్తారమైన జంతువులు ఉన్నాయి. ఈ 2వ పాత్ర సముద్రం మీద ఆ పాత్రలో ఉన్నది కృమరించగానే పీనుగ రక్తం వల్ల అయిపోయిందంట. అంటే అన్నీ చచ్చిపోయాయి, జంతువులన్నీ చచ్చిపోయాయి, రక్తశక్తం అయిపోయింది. సముద్రం ఎట్లా వచ్చిందంటే సముద్రం పీనుగ రక్తం. ఒకసారి ఊహించండి ఎంత భయానకంగా ఉంటుందో. రక్తంతో కలిపిన నీరు రక్తం చిక్కబడి పోయినట్టుగా అందులో ఉన్న జంతువుల రక్తం అంతా వెలుపట్టుకొచ్చేసింది. దాంతో మిళితమై సముద్రం పీనుగ రక్తం తయారైంది. ఎంత భయానక దృశ్యం ఇది. 33.5 అడుగుల సునామీ అలా, రాకాసి అలా వచ్చిందని ఆ నీటి యొక్క ఆ బురదతో కూడిన నీరు శాండీ పట్టణం మీద కొడుతున్నప్పుడు జపాన్లో కళ్ళారా మనందరం చూసాం. దాన్ని చూస్తేనే ఎంతో భయకంపుతులం అయిపోయాం కదా. మరి ఏ సముద్రం చూసినా కూడా, పసిఫిక్ సముద్రం, మధ్యధరా సముద్రం, ఏ సముద్రం చూసినా పీనుగ రక్తమే. ఆ దృశ్యం ఎంత భయంకరమైంది. మోషే కాలంలో ఐగుప్తు నదులే, కేవలం ఐగుప్తు నదులే రక్తంతో ఉన్నాయి. ఐగుప్తులో నీటి ఓటలే, బావులే రక్తం అయ్యాయి. కానీ ఇక్కడ అలా కాదు. సముద్రాలన్నీ కూడా ఆ విధంగా అయిపోయాయి. ఎంత భయంకరమైన ఉగ్రత, ఎంత ఇన్ఫెక్షన్, ఎటువంటి భయంకరమైన పరిస్థితి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాత్రలు దేవుని మహాకోపాన్ని కృమరిస్తున్నాయి. ఒక్కొక్క పాత్ర కృమరించబడుతున్నప్పుడు ఎంతో లాస్, ఎంతో నష్టం కనిపిస్తుంది. జీవిస్తున్నటువంటి జీవరాశులు సముద్రంలోనివన్నీ కూడా చనిపోతున్నాయి. పాత్రలు కృమరించడంలో, అలాగే ముద్రలు బోరలు విప్పటంలో ఉన్న తేడా చూచారు మీరు. కొంత జీవం, ఒక 3వ వంతు ఎంతో చనిపోయేవి ఈ సముద్రంలో ఉన్న జీవరాశుల్లో. కానీ ఇక్కడ సమస్త జీవరాశులు చచ్చిపోయాయి అన్నాడు సముద్రంలో. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం.
మూడవ దూత తన పాత్రను నదులలో జలధారల్లో కృపరించగా అవి రక్తమాయను. ఇక పట్టణంలో భూమి మీద ఉన్నటువంటి నీరైనా బాగుందా అని చూస్తే మూడవ పాత్ర కృపరించినప్పుడు నదులు రక్తమైపోయాయి, జలధారలు రక్తమైపోయాయి. అంతేకాదు సమస్తం ఎక్కడ చూసినా రక్తం కనిపిస్తోంది. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉన్న పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాల్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. ఇలాగూ నీవు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూత ప్రభుత్వం చెబుతోంది, మీరు న్యాయగల దేవుడు ప్రభువా, సర్వాధికారి అయిన దేవా. ఎందుకంటే ఒకప్పుడు వీరంతా ప్రవక్తల రక్తాన్ని చిందించారు, పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు కనుక వీరి చేత నీవు రక్తము త్రాగించి వారిని బత్తెల చేశావు. అవును, ఎట్లాంటి ప్రమాదం రాబోతోంది లోకం మీదకు. అందుకే ఇది నాన్న మారు మనసు పొందండి. యేసును రక్షకునిగా అంగీకరించి నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు ఇందుపల్లి యానీ ప్రీతి గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ కర్నూలు జిల్లా, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు మరియు యానీ ప్రీతి గారి సహోదరులు జెస్సీ సౌమ్య, క్రిస్టియానా కీర్తన సహకారాన్ని అందిస్తున్నారు. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ప్రభు, మార్చి మాసం చివరికి వచ్చావు. చాలా ఆర్థిక అవసరాలు ఉన్నాయి ప్రభు, వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ మాసం మమ్మల్ని కాపాడేందుకు కృతజ్ఞతలు. ఇందుపల్లి యానీ ప్రీతి గారి కొరకు మీ కృతజ్ఞతలు. కుటుంబాన్ని ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. ఛానల్ పర్మిషన్స్ కొరకు నేను ప్రయత్నం ప్రారంభిస్తున్నాను. యేసయ్యా, మీరు దాన్ని ఫలింపచేయండి. అనేక మంది ఎంఎస్ఓలు ముందుకొచ్చి పర్మిషన్స్ ఇవ్వటానికి కృప చేయండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందమని యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.